షైన్ ఇండియా పోలీస్ అకాడమీ స్థాపించిన తర్వాత వచ్చిన మొదటి రిక్రూట్మెంట్ లోనే స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన ఏకైక సంస్థ షైన్ ఇండియా పోలీస్ అకాడమీ. Hi friends, welcome to Shine India Police Academy. We are going to discuss some important bits related with this modern India, ancient, medieval. Okay, very important for your examination. You have to go through. Okay, definitely. So because here, if you go through these bits, definitely you are going to get 1-2 bits for your examination. So it is only for this, but you have to go through videos. All videos are uploaded. High quality videos are there, you can go through them. Okay, so ante mari high quality videos unnai. So modern India, ancient, medieval anni kuda English medium undi, Telugu medium undi. Meeru gana chusinattlaithe nee history lo oka bit kuda dadapuga miss avadu. You are going to answer all the bits. Ante ikkada mari basics nunchi nee examination purpose varaku anni kuda cheyadam jarigindi. So that's why it is very important for your examination. So you have to go through well. So right, then we can have discussion on these bits. మరి చూడు, ఒక పక్క ఏమో ఇంగ్లీష్ ఉంది, ఒక పక్క తెలుగు ఉంది, నీకు ఇబ్బంది లేకుండా. ఓకే, ఇట్ ఈస్ వెరీ ఈజీ ఫర్ యూ టు అండర్స్టాండ్, రైట్? సో దెన్ యూ సీ, సో దిస్ మ్యాచ్ ద ఫాలోయింగ్ అని అన్నాం. వన్ ఈజ్ హరప్పా, వన్ ఈజ్ మొహంజదారో, వన్ ఈజ్ కాళీబంగన్, వన్ ఈజ్ లోథల్. ఇవి సైడ్స్ ఇచ్చారు. మరి ఇటు సైడ్ ఏమో ఏనుగు దంతాలు, దున్నినటువంటి భూమి, స్నానవాటిక, 2 వరుసల ధాన్యాగారాలు, ఎలిఫెంటస్, ప్లోడ్ ఫీల్డ్, గ్రేట్ బాత్, 2 లైన్స్ ఆఫ్ గ్రానరీస్. ఇవి ఇచ్చినటువంటి ఆన్సర్స్. మరి ఇక్కడ మరి చూసినట్లయితే మనకు హరప్పా అని చెప్పేసి అన్నాం. హరప్పా, దట్ ఈస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ సైట్స్, యు నో వెల్. హరప్పా అనేది ఎప్పుడు బయలుపడింది? 1921. In the year 1921 only, excavations have been conducted to Harappa under Dayaram Sahni. Dayaram Sahni ఆధ్వర్యంలో సో మరి బయలుపడినటువంటి పట్టణం హరప్పా అని చెప్పేసి అన్నాం. హరప్పాలో మరి 2 వరుసల ధాన్యాగారాలు లభ్యమయ్యాయి. 2 లైన్స్ ఆఫ్ గ్రానరీస్ ఫౌండ్ దేర్ ఇన్ హరప్పా. హరప్పాలో మరి ఏంటి అన్నట్లయితే యు సీ దట్ 2 లైన్స్ ఆఫ్ గ్రానరీస్. సో వన్ ఈస్ హరప్పా అని చెప్పేసి అన్నాం. ఈ హరప్పాలో మరి చూసినట్లయితే so there is one of the important sites, and first and foremost a site you know well. So mari Harappalo em bayalpadayani antunnam. So this in the Harappa, so here what happened in the sense, 2 lines of granaries they were found. 2 lines of granaries. One is this Harappa. Harappalo em bayalpaddayi 2 lines of granaries ani antunnam. 2 lines of granaries. గ్రానరీస్ బయలుపడినట్లుగా తెలుస్తుంది. 2 లైన్స్ ఆఫ్ గ్రానరీస్. మరి హరప్పాలో 2 లైన్స్ ఆఫ్ గ్రానరీస్ అంటే A4 అని అంటున్నాం. A4 దట్ ఈస్ 1. కానీ A4 అనేది 4కి ఉంది. సో A4 అనేది 1కు ఉంది, అదే రకంగా 2కు ఉంది, 4 కూడా A4 ఉంది. అందువల్ల ప్రతి అంశాన్ని కూడా నువ్వు చూడాలి. యూ హ్యావ్ టు సీ ఈచ్ అండ్ ఎవ్రీ. సో దిస్ ఆప్షన్ కూడా చూసుకోవాల్సి ఉంటుంది. దట్స్ వెరీ ఇంపార్టెంట్. సెకండ్ వన్ మొహంజదారో. ఇక్కడ 2 లైన్స్ ఆఫ్ గ్రానరీస్ అంటే పండించినటువంటి ధాన్యాలను నిల్వ ఉంచేవాళ్ళు. సర్ప్లస్ ఫుడ్ గ్రైన్స్ ఫర్ ప్రొడ్యూస్డ్ బై దెమ్. ఓకే, తక్కువగా కాకుండా ఎక్కువ పండించారు. మరి పండించినటువంటి ధాన్యాలను నిల్వ ఉంచడానికి ధాన్యాగారాలు ఏర్పాటు చేశారు. టుడే వీ హ్యావ్ సో FCI గోడౌన్స్ ఆర్ దేర్, కోల్డ్ స్టోరేజెస్ ఆర్ దేర్, మెనీ మెథడ్స్ ఆర్ దేర్. నిల్వ ఉంచడానికి చాలా అనువైనటువంటివన్నీ ఉన్నాయి ఈరోజు. బట్ డ్యూరింగ్ దట్ టైమ్ ఇట్ సెల్ఫ్ దే స్టోర్డ్ ఆల్ ద ఫుడ్ గ్రైన్స్. 2 లైన్స్ ఆఫ్ గ్రానరీస్, 2 వరుసల ధాన్యాగారాలు. ఇది కరెక్ట్ ఆన్సర్. ఎక్కడ? హరప్పాలో బయలుపడింది అన్న 2 వరుసలు. ఒక్కొక్క వరుసలో 6 గుంతలు ఏర్పాటు చేశారు. మట్టి కలవకుండా టార్టార్తో పేస్ట్ చేశారు దాన్ని. ఇదంతా జాగ్రత్తలు తీసుకొని ఇవి ఏర్పాటు చేశారు. దట్ ఈస్ ద రైట్ ఆన్సర్. హరప్పాలో ఏం బయలుపడ్డాయి? 2 వరుసల ధాన్యాగారాలు అని అంటున్నాం. దెన్ మొహంజదారో అని చెప్పేసి అని అన్నాం. మొహంజదారో స్నానవాటిక బయలుపడింది. దాట్ యు నో వెల్. మొహంజోదారోలో మరి చూస్తే స్నానవాటిక అని అన్నాం. దిస్ మొహెంజోదారో, మొహెంజోదారో అని అంటున్నాం. స్నానవాటిక బయలుపడింది. గ్రేట్ బాత్ అని అన్నాం. చూడు, గ్రేట్ బాత్. ఈ గ్రేట్ బాత్ అనేది ఎక్కడ బయలుపడింది అంటే మొహంజోదారోలో బయలుపడినట్లుగా తెలుస్తుంది. మెజర్మెంట్స్ ఎలా ఉంది గ్రేట్ బాత్కు? 11.88, 7.01, 2.43 మీటర్స్. దీని యొక్క మెజర్మెంట్స్ చూసినట్టయితే 11.88 మీటర్స్ లెంగ్త్ ఉంది,
అదే రకంగా 7.01 మీటర్స్ విడ్త్ ఉంది అండ్ 2.43 మీటర్స్ డెప్త్ ఉంది. ఇలా మరి ఉన్నట్లుగా తెలుస్తుంది. That's the important point you have to remember. 11.88 meters, 7.01 meters and 2.43 meters అని చెప్పేసి అని అంటున్నాం. సో మరి గ్రేట్ బాత్ స్నానం వాటికి ఎక్కడ బయలుపడింది? ఇది మరి మొహంజదారోలో బయలుపడింది. మొహంజదారో అనగా మృతుల దిబ్బ అని అన్నాం. మృతుల దిబ్బ అని చెప్పేసి పేరున్నట్లుగా తెలుస్తుంది. వాల్ మొహంజదారో త్రవ్వకాలు 1922లో జరిగాయి ఆర్డి బెనర్జీ ఆధ్వర్యంలో అన్నాం. అలా మొహంజదారో. మూడవది మరి చూస్తే రెండవ దానికి మొహంజదారోకి 3 ఆన్సర్ అని మరి 3 రెండో దానిలోకి ఉంది. మళ్ళీ అగైన్ 3 అనే ఆన్సర్. మరి ఇక్కడ చూస్తే రెండో దానిలోకి 3 ఆన్సర్ ఉంది. దాట్ యూ హ్యావ్ టు వెదర్ ఇట్ ఈస్ 1 ఈస్ కరెక్ట్ 2 ఈస్ కరెక్ట్ అనేది మూడవ దాన్ని చూస్తే కనుక సో అర్థమవుతుంది. కాళీ బంగన్ అని అన్నాం. కాళీ బంగన్ అనేది మరి దున్నినటువంటి భూమి అని అన్నాం. ఓకే, గుర్తుందా? సో దున్నిన భూమి అనేది మరి ఇక్కడ C2 కరెక్ట్ ఆన్సర్. కాళీ బంగన్ అనేది ఎక్కడ అంటే సాగు చేసిన భూమి అని అన్నాం. ప్లోడ్ ల్యాండ్. నాగలి చాలు, నాగలి చాలు అని అంటాం. దున్నిన భూమి లేదా నాగలి చాలు అన్నాం. ఎక్కడ బయలుపడింది? సో దిస్ ప్లోడ్ ల్యాండ్ దట్ వాస్ ఫౌండ్ దేర్ ఇన్ సో దిస్ వన్ ఓన్లీ. We have to remember Kali Bangan. After that, the last one, Lothal. In Lothal, so there is elephant tusks were found. Elephant tusk. ఏనుగు దంతాలు ఎక్కడ బయలుపడ్డాయంటే లోథల్లో బయలుపడ్డాయి. ఏనుగు దంతాలు అని చెప్పేసి అంటున్నాం. ఎలిఫెంట్ టస్క్. సో ఎలిఫెంట్ ఈజ్ నోన్ టు దెమ్. ఆల్మోస్ట్ ఆల్ ద అనిమల్స్ ఆర్ నోన్ టు దెమ్ ఎక్సెప్ట్ జిరాఫీ అండ్ అట్ ద సేమ్ టైమ్ లయన్. లయన్ అండ్ జిరాఫీ, దీస్ 2 animals are not known. గుర్తుపెట్టుకోవాలి, దట్స్ ఇంపార్టెంట్. విచ్ అనిమల్స్ ఆర్ నాట్ నోన్ టు ఇండస్ వ్యాలీ పీపుల్ అని అంటాడు. విచ్ అనిమల్స్ ఆర్ నాట్ నోన్ టు ఇండస్ వ్యాలీ పీపుల్ అంటే వన్ ఈజ్ జిరాఫీ దట్ ఈస్ నాట్ నోన్. అట్ ద సేమ్ టైమ్ లయన్ ఈజ్ ఆల్సో నాట్ నోన్ టు దీస్ పీపుల్. ఇలా మరి చూసినట్లయితే దిస్ హటు. సో ఇప్పుడు కరెక్ట్ ఆన్సర్ ఇది. దిస్ వన్ ఈజ్ కరెక్ట్. హరప్పా. హరప్పా అనేది 2 lines ఆఫ్ గ్రానరీస్ అని చెప్పేసి అంటున్నాం. మొహంజదారో మరి చూస్తే గ్రేట్ బాత్ అని అన్నాం. కాళీ బంగన్ చూసినట్లయితే ప్లోడ్ ఫీల్డ్ అని అన్నాం. సో దెన్ లాస్ట్ వన్ లోథల్ ఎలిఫెంటస్, ఏనుగు దంతాలు. హ్యావ్ యు గాట్ ఐడియా? గుర్తుందా బిట్? మరి ఎగ్జామినేషన్లో ఒకవేళ ఏనుగు దంతాలు కానీ వచ్చినట్లయితే డెఫినెట్లీ యూ హ్యావ్ టు ఆన్సర్ దిస్ వన్, రైట్? సో దట్స్ ఫస్ట్ వన్ వీ కెన్ సీ. సో నెక్స్ట్ వన్ మరి చూసినట్టయితే ఇఫ్ యు సీ ద సెకండ్ బిట్ ఇన్ దిస్ సెకండ్ వన్, ఈ క్రింది వాటిలో వేదకాలపు నాగరికతలో ఏది సరి అయినది? ఏది సరి అయినది? విచ్ ఆర్ ద ఫాలోయింగ్ సో ఆర్ కరెక్ట్ రిలేటెడ్ టు వేదిక్ సివిలైజేషన్? తొలి వేద కాలంలో సభా సమితి అనే సభలు మాత్రమే ఉన్నాయి. మరి తొలి వేద కాలంలో ఏమున్నాయి? తొలి వేద కాలం అన్నాం, మలివేద కాలం అని అన్నాం. తొలి వేద కాలం ఎప్పటి నుంచి? అర్లీ వేదిక్ అని అంటున్నాం దాన్ని. యూఆర్ కాలింగ్ దిస్ అర్లీ వేదిక్ అని అన్నారు. అర్లీ వేదిక్ ఎప్పటి నుంచి ఎప్పటి దాకా ఉంది అర్లీ వేదిక్? దిస్ వాస్ స్టార్టెడ్ ఇన్ ద ఇయర్ 1500 BC and continued till 1000 BC. That is early Vedic. So again second one is later Vedic అని అంటున్నాం. Later Vedic period, this was started in the year 1000 BC and continued till 600 BC. That is a period of later Vedic. That you have to remember. మరి తొలి వేద కాలంలో సభ, సమితి, విధాత, గణ అన్నీ ఉన్నాయి. సో ఈ క్రింది వాటిలో వేదకాలపు నాగరికతలో ఏది సరి అయినది అన్న. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఆర్? In early Vedic society, Sabha Samiti only existed. Sabha Samiti, we are calling Sabha Samiti, they only existed like that, it was said. Thus, this one is wrong. Okay. Sabha represented by Brahmins, Vidhata represented by women, Gana represented by traders. So, these 3 are correct. అంటే ఈ 3 సరైనవి. ఇవి 2, 3, 4. మొదటిది మాత్రం రాంగ్. సో ఫస్ట్ వన్ ఈజ్ రాంగ్ అని అంటున్నాం. మొదటిది మాత్రం రాంగ్గా ఉంది. ఓకే. సో ఫస్ట్ వన్ మరి చూసినట్లయితే సో ఇది ఒక్కటి తప్పు ఉంది. ఎందుకంటే తొలివేద కాలంలో ఉన్నటువంటి అసెంబ్లీస్, పాపులర్ అసెంబ్లీస్ అని అన్నాం. వాటిని పాపులర్ అసెంబ్లీస్ అని చెప్పేసి అన్నాం. లేదా విలేజ్ అసెంబ్లీస్, గ్రామ సభలు అని అన్నాం. గ్రామ సభలు ఏమున్నాయి? సభ, సమితి, విధాత, గణ 4 ఉన్నాయి. మలివేద కాలం అయితే, ఒకవేళ మలివేద కాలం అయితే సభా సమితి మాత్రమే కొనసాగి సో ఈ విధాత గణ కనుమరుగయ్యాయి. సో దీస్ 2 assemblies disappeared in later Vedic. One is Vidhata and Gana. So 2 assemblies only continued in later Vedic period, that is one is Sabha and Samiti. That's why the first answer is wrong. ఇది మాత్రమే తప్పు, ఇంకా ఈ 3 కూడా కరెక్ట్. సో ఇందులో ఇచ్చిన వాటిలో ఏది కరెక్ట్ అని అన్నట్లయితే
2, 3, 4 సరైనవి, 2, 3, 4 అనేటివి సరైనవి అని చెప్పేసి అంటున్నాం. 2, 3, 4 ఇవి సరైనవి, దీస్ 3 ఆర్ కరెక్ట్ అని చెప్పేసి అంటున్నాం. గుర్తుందా? సో లైక్ దిస్ దట్స్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ యూ హావ్ టు రిమెంబర్ ఇన్ దిస్. ఇక చూసినట్లయితే ఐతరేయ బ్రాహ్మణ, కౌశీతకి బ్రాహ్మణ ఈ క్రింది వాటిలో ఏ వేదంలో కలవు? బ్రాహ్మణాలని అంటున్నాం. వేదాలను అధ్యయనం చేయడంలో ఉపకరించబడేవి బ్రాహ్మణాలని అన్నాం. మరి ఇటువంటి సందర్భంలో విచ్ ఐతరేయ బ్రాహ్మణ అండ్ కౌశీతకి బ్రాహ్మణ ఆర్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వేదాస్? Okay, whether it is in Rigveda, Yajurveda, Samaveda, Atharvana Veda. 4 Vedas are there, you know well. Veda is a word derived from Vid, Sanskrit word Vid. Vid means knowledge or to know. So here the question is Aitareya Brahmana, Kausitaki Brahmana. These two are in which Veda? Ye Vedamlo unnai ivi. So they are in Rigveda. Ye Vedamlo unnai? Rigvedamlo unnai. So that's one. So this in Rigveda, we can say in Rigveda only they are there. Okay. In Rigveda they are there like that it is said. Rigvedamlo ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇవి ఏ వేదంలో? ఐతరేయ బ్రాహ్మణ, కౌశీతకి బ్రాహ్మణ, they are in Rigveda. Have you got idea? So that's the correct answer. ఇక యజుర్వేదంలో చూసినట్లయితే ఏముంది? శతపథ బ్రాహ్మణ అనేది ఉంది. శతపథ బ్రాహ్మణ, శతపథ బ్రాహ్మణ దట్ ఈస్ దేర్ ఇన్ దిస్ వన్. ఈ శతపథ బ్రాహ్మణ అనేది ఇందులో ఉంది. జైమినేయ బ్రాహ్మణ అనేది ఇందులో ఉంది. ఇన్ సామవేద we have జైమినేయ బ్రాహ్మణ అని అను. జైమినేయ బ్రాహ్మణ దట్ ఈస్ దేర్ ఇన్ దిస్. జైమినేయ బ్రాహ్మణ. అథర్వణ వేద గోపథ బ్రాహ్మణ, గోపథ బ్రాహ్మణ అని అన్నాం. గుర్తుందా? మరి గోపథ బ్రాహ్మణ అనేది ఎందులో ఉంది అంటే అథర్వణ వేదంలో ఉంది. ఇలా సో యూ హ్యావ్ టు రిమెంబర్ ఆల్ దీస్. బట్ ఇక్కడ మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ ఇది. ఐతరేయ బ్రాహ్మణ, ఐతరేయ బ్రాహ్మణ, అదే రకంగా కౌశీతకి బ్రాహ్మణ ఇవి. సో మరి ఏ దాంట్లో ఉన్నాయని అన్నప్పుడు దాట్ కమ్స్ ఇన్ ఋగ్వేద. దట్ ఇస్ ద ఓల్డెస్ట్ బుక్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలోని అత్యంత ప్రాచీనమైనటువంటి గ్రంథం ఇది అంటే ఋగ్వేదం. సో దాట్ యూ హ్యావ్ టు రిమెంబర్. ఓకే, హౌ మెనీ శ్లోకాస్ ఆర్ దేర్ ఇన్ దట్? 1028 slokas are there in Rigveda, you know well. 8 astakas and 10 mandalams are there in Rigveda, that also you have to remember, right? So then, you see one of the important bits here, match the following. Here it is related with Shad Darshanas. This bit is related with Shad Darshanas. Shad Darshanas are 6 philosophies. There are 6 philosophies that you have to remember. So Nyaya philosophy, Sankhya, Yoga, Vaisheshika. Here, founders of the philosophies that was asked. ఈ ఫిలాసఫీస్, ఈ దర్శనాలను ప్రవేశపెట్టింది ఎవరో అని అది మనకున్నటువంటి క్వశ్చన్. సో దట్స్ వై యూ హ్యావ్ టు మ్యాచ్ దెమ్ కరెక్ట్లీ. ఖచ్చితంగా నువ్వు మ్యాచ్ చేయాలి. న్యాయాదర్శనం, న్యాయాదర్శనాన్ని గౌతమ, న్యాయ ఫిలాసఫీ దట్ ఈస్ బై గౌతమ అని అన్నాం. సంఖ్యా ఫిలాసఫీ బై కపిల, యోగా ఫిలాసఫీ బై పతాంజలి. Then Vaisheshika philosophy Kanada, Kanadudu, only ka, simple. Okay, Kanadudu అని అన్నాం. So like that, these are the correct answers. మరి దీంట్లో కరెక్ట్ ఏది అన్నట్లయితే న్యాయ ఫిలాసఫీ that was introduced by Gautama, 4 is correct. There is Sankhya philosophy by Kapila, 2 is correct. This one 2. సో మరి ఇక్కడ వేరే ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి టక్కన ఇదే ఆన్సర్ అని మనకు తెలుస్తుంది. యూ కెన్ ఫైండ్ ద ఆన్సర్. ఓకే, 3 అనేది చూసినట్లయితే ది సంఖ్యా ఫిలాసఫీ దట్ ఈస్ బై కపిల, యోగా ఫిలాసఫీ అని చెప్పేసి అన్నాం పతాంజలి, దిస్ ఈస్ 3 అని చెప్పేసి అన్నాం. ఓకే, సో దిస్ వన్ ఈజ్ 3 is the correct answer, like that we can say. One is Nyaya philosophy, second one is Sankhya philosophy, then Yoga philosophy, Vaisheshika philosophy, like that. These are all there like that it was said. Okay, so these are the philosophies. Nyaya philosophy we are calling. Nyaya philosophy introduced by this Gautama, Sankhya philosophy introduced by this Kapila, so then Yoga philosophy Patanjali, so after that Vaisheshika philosophy by Kanada. So like this, these are the correct answers you have to remember. Okay, examination point of view they are really important. Okay, you have to remember, so all these correct answers mee kachithanga examination lo important bits anni kuda anduvalla jagrataga dini చూడగలిగితే ఓకే యూ కెన్ గెట్ ఇన్ ద ఎగ్జామినేషన్. కంపల్సరీగా ఎగ్జామినేషన్లో అయితే నీకు రావడం జరుగుతుంది. ఓకేనా? సో ఒకవైపు ఏమో ఇంగ్లీష్ ఉంది, ఒకవైపు ఏమో తెలుగు ఉంది, అంటే నీకు ఇబ్బంది లేకుండా నువ్వు రెండు కూడా కంపేర్ చేసుకోవచ్చు.
You can see 2. Okay. ఎందుకంటే suppose if you get doubt, definitely you can. Okay. ఇలా, so that's one of the important questions you have to remember. Next one, ఈ క్రింది వారిలో ఎవరి కాలంలో గాంధార శిల్పకళ అత్యున్నత స్థాయికి చేరింది? Here you have to remember, one is Gandhara art, one is Mathura art, one is Amaravati art. ఇవన్నీ బౌద్ధ మతానికి సంబంధించినవే. అయితే మథురా ఆర్ట్ అనేది హిందూ మతం, జైన మతం, బౌద్ధ మతం మూడింటికి సంబంధం ఉంది. కానీ ఇక్కడ అడిగింది గాంధార శిల్పకళ ఎవరి కాలంలో అని చెప్పేసి అన్నాం. కనిష్కుని కాలంలో ఉన్నతంగా ఇది అభివృద్ధి చెందినట్లుగా తెలుస్తుంది. ఇన్ ద పీరియడ్ ఆఫ్ కనిష్క అని చెప్పేసి అన్నాం. సో దిస్ ఇన్ ద పీరియడ్ ఆఫ్ కనిష్క ఓన్లీ దిస్ డెవలప్డ్. ఎవరి కాలంలో? ఈ గాంధార అనే ప్రాంతంలో ఇది అత్యున్నత స్థాయికి చేరడం వల్ల దీని ఏమని అంటున్నామంటే గాంధార శిల్పకళ అని అన్నారు. ఇట్ రీచ్ టు హైయెస్ట్ లెవెల్ ఇన్ ద పీరియడ్ ఆఫ్ కనిష్క. దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్, వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ గాంధార ఆర్ట్ అని చెప్పేసి అంటున్నాం. గుర్తుందా? గాంధార శిల్పకళ గాంధారలో బయలుపడడం వల్ల, ఈ గాంధార ప్రాంతంలో అభివృద్ధి చెందడం వల్ల. గాంధార కమ్స్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్, యు నో వెల్. ఓకే, ఇది ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి ప్రాంతం అని చెప్పేసి అన్నాం. ఆ విధంగా మరి చూసినట్లయితే సో ఈ విధంగా ఇదంతా గాంధార శిల్పకళ అనేది అత్యున్నత స్థాయికి ఎవరి కాలంలో చేరింది? సో ఇట్ రీచ్ టు హైయెస్ట్ లెవెల్ ఇన్ ద పీరియడ్ ఆఫ్ కనిష్క. కనిష్కుని కాలంలో ఇది ఉన్నత స్థాయికి చేరినట్లుగా తెలుస్తుంది. చంద్రగుప్త మౌర్య ఫాలోయర్ ఆఫ్ జైనిజం, అశోక ఫాలోయర్ ఆఫ్ బుద్ధిజం. ఓకే, బిందుసార ఆజీవికా సెక్ట్, సో వేరే ఉన్నాయి ఇక్కడ. అందువల్ల యూ హ్యావ్ టు ఆన్సర్ దిస్ వన్. కనిష్క అనేది, సో యూ హ్యావ్ టు రిమెంబర్ దిస్ వన్. కనిష్కుని కాలంలో సో ఇది అత్యున్నత స్థాయికి చేరినట్లుగా తెలుస్తుంది ఈ గాంధార శిల్పకళ అని అంటున్నాం. రైట్. దెన్ హూ వాజ్ ద రూలర్ హూ ఎస్టాబ్లిష్డ్ ద టౌన్? సో దేర్ ఇస్ Pataliputra. This Pataliputra town that was established by who? Pataliputra Nagara Nirmata evaru anna. Today this Pataliputra that is called Patna, you know well. Pataliputra today we are calling Patna. Pataliputra Nagara Nirmata evaru అని చెప్పేసి అన్నాం. That is Ajatashatru, you know well. దీన్ని మరి పటలీపుత్ర నగరాన్ని ఏర్పాటు చేసింది ఎవరన్నట్లయితే ఇట్ ఈస్ అజాతశత్రు. అజాతశత్రు ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తుంది. దాట్ యు హావ్ టు రిమెంబర్. ఎవరు ఏర్పాటు చేసింది? అజాతశత్రు ఏర్పాటు చేయడం జరిగింది. రూలర్ హూ ఎస్టాబ్లిష్డ్ ద టౌన్ పాటలీపుత్ర అని చెప్పేసి అన్నాం. అజాతశత్రు ఎస్టాబ్లిష్డ్. సో దిస్ వన్. సో దట్ ఇస్ ద రైట్ ఆన్సర్. అజాతశత్రు బిలాంగ్స్ టు విచ్ డైనాసిటీ? ఏ వంశానికి చెందినవాడు? హర్యంక. హి వాజ్ ద సన్ ఆఫ్ బింబిసార. In the period of Ajatashatru, first Buddhist council was organized. మొదటి బౌద్ధ సంగీతి ఎవరి కాలంలో అంటే అజాతశత్రు కాలంలో జరిగింది. దాట్ ఈస్ ఇన్ ద ఇయర్ 483 BC. ఎప్పుడు జరిగింది? 483లో జరిగింది. దాట్ ఈస్ ఇన్ ద ఇయర్ 483 BC. సో దట్ హ్యాపెండ్ లైక్ దట్, యు నో బాల్. సో దెన్ ఈ క్రింది వాటిని జతపరచుము అని చెప్పేసి అన్నాం. వన్స్ అగైన్, సో ద క్వశ్చన్ ఈస్ మ్యాచ్ ద ఫాలోయింగ్. So here you see first Buddhist council, second council, third council, fourth council, all these are asked. So once again in the examination you have to remember. So here name of the rulers are given. ఇక్కడ అధ్యక్షుల్ని ఇవ్వలేదు. బౌద్ధ సంగీతికి మొదటి బౌద్ధ సంగీతికి అధ్యక్షుడు ఎవరు, రెండవ దానికి అధ్యక్షుడు అలా అడగలేదు. దాన్ని ఏర్పాటు చేసిన రాజులు ఎవరు అని అడగడం జరిగింది. హూ ఆర్ ద రూలర్స్ హూ ఆర్గనైజ్డ్ దిస్ అని అడగడం అనేది జరిగింది. అందువల్ల దట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. యూ సీ ద ఫస్ట్ కౌన్సిల్ దట్ వాస్ ఆర్గనైజ్డ్ బై అజాతశత్రు, సెకండ్ కౌన్సిల్ కాలాశోక, థర్డ్ కౌన్సిల్ అశోక, ఫోర్త్ వన్ కనిష్క. సో ఇలా ఉన్నాయి. అంటే A4, B3, C2, D1. దిస్ ఈస్ కరెక్ట్ ఆన్సర్. ఓకే, సో దిస్ వన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ అని చెప్పేసి అన్నాం. దాట్ యూ హ్యావ్ టు రిమెంబర్. ఈ బుద్ధిస్ట్ కౌన్సిల్స్ జాగ్రత్తగా గుర్తుండాలి. ఏ సంగీతిలో ఇది స్థవిరవాదులు మహాసాంఘికులుగా చెల్లిపోయింది? ఇన్ ద సెకండ్ Buddhist council that was split into two అని అన్నాం. అగైన్ ఇన్ ద ఫోర్త్ బుద్ధిస్ట్ కౌన్సిల్, నాలుగవ బౌద్ధ సంగీతిలో మహాయాన హీనయానగా చిలిపోయినట్లుగా తెలుస్తుంది అని చెప్పేసి అన్నాం. ఇలా సో హియర్ మరి బుద్ధిస్ట్ కౌన్సిల్స్ని జతపరచుము అని అన్నాం. సో వాట్ బుద్ధిస్ట్ కౌన్సిల్స్ ఎవర్ ఆర్గనైజ్డ్, ఎప్పుడు జరిగాయి మరి అనేది నీకు ఐడియా ఉండాలి. సో ఫస్ట్ వన్ టుక్ ప్లేస్ ఇన్ ద ఇయర్ 483 BC. సో ఫస్ట్ వన్ ఇన్ ద ఇయర్ 483 BC. 483 BCలో జరిగింది ఫస్ట్ వన్. సెకండ్ వన్ దట్స్ ఇన్ ద ఇయర్ 383 BCలో జరిగింది. 383 BC దట్ ఇస్ సెకండ్ వన్. థర్డ్ వన్ ఇన్ ద ఇయర్ 250 BCలో జరిగింది. సో ఫోర్త్ వన్ ఇన్ ద ఇయర్ 78 ADలో జరిగింది. ఇదొక్కటే ADలో జరిగింది. దిస్ వన్ ఓన్లీ టుక్ ప్లేస్ ఇన్ AD.
ఇవి బాగా గుర్తుండాలి, ఎందుకంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ ఇవి. దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్, యూ హ్యావ్ టు రిమెంబర్. దెన్ వన్ మోర్ బెచ్ చూసి దీన్ని కూడా మ్యాచ్ ద ఫాలోయింగ్ అడగడం జరిగింది. ఇక్కడ కూడా మ్యాచ్ ద ఫాలోయింగ్. ఓకే, మ్యాచ్ ద ఫాలోయింగ్లో బుక్స్ అడగడం జరిగింది అండ్ ద ఆథర్స్ అడగడం జరిగింది. సో కౌటిల్య wrote the book. Okay, Kautilya we are calling this. Kautilya wrote the book, you know well, Arthashastra, not Ardhashastra, Arthashastra. It is Arthashastra we are calling. So, okay, Arthashastra that was written by this Kautilya. Vishakadatta, Mudra Rakshasa. So then Megasthenes, Indika, then so Basudu, Swapna Vasavadatta. Basudu rasindi Swapna Vasavadatta అని చెప్పేసి అన్నాం. Kautilya wrote the book Arthashastra, that is A4, you know one, that is one. Vishakadatta wrote the book Mudra Rakshasa, 3. So there is B3, this is the answer. So then at the same time Megasthenes wrote the book Indica. Okay, B3, C1, D2. So this second one is the answer. So for this one, you know the answer రెండవది. Kautilya రాసిన పుస్తకం అర్థశాస్త్ర. You know well, Arthashastra, that is not economics. Arthashastra is not economics. It's a book on state administration, statecraft, that you have to understand. And this was translated into English by Shama Shastri. Who translated this one? This Arthashastra that was translated into English by Shama Shastri. దీన్ని అనువదించింది ఎవరు అంటే Shama Shastri అని అంటున్నాం, right? So like that, that is one of the important bits you have to remember. గుర్తుందా? సో నెక్స్ట్ వన్ మరి చూస్తే ఈ క్రింది వాటిలో ఏ సంగీతిలో బౌద్ధ మతం హీనయాన మహాయాన మతాలుగా చీలిపోయింది? సో దిస్ ఇన్ విచ్ బుద్ధిస్ట్ కౌన్సిల్ Buddhism that was split into two as one is Hinayana and one is Mahayana. ఎన్నవ సంగీతిలో? ఫోర్త్ కౌన్సిల్. ఇది 4వ సంగీతిలో జరిగినట్లుగా తెలుస్తుంది. హీనయాన మహాయానాలుగా ఎప్పుడు ఉన్నట్లయితే 4th బుద్ధిస్ట్ కౌన్సిల్. You see in which of the following Buddhist councils Buddhism was split into two as Hinayana and Mahayana. That's one of the important bit, so that you have to remember. గుర్తుందా మరి? అదే 2వ కౌన్సిల్లో అయితే ఎలా చీలిపోయిందన్నాం? స్థవిరవాదులు మహాసాంఘికులుగా చీలిపోయింది. ఇక్కడ మరి చూస్తే 4వ సంగీతిలో in the 4th Buddhist council Buddhism was split into two as Hinayana and Mahayana. That's one of the important points you have to remember. ఇక చూస్తే అశోకుడు వేయించిన ఏ శాసనంలో కళింగ యుద్ధం గురించి పేర్కొంది? కళింగ యుద్ధం. ఓకే, కళింగ అని అంటున్నాం. కళింగ యుద్ధం గురించి పేర్కొనడం జరిగింది. బ్యాటిల్ ఆఫ్ కళింగ. సో కళింగ వార్ that took place in the year 261 BC, that you know well. It took place there at ధౌళి. ఎక్కడ జరిగింది? ధౌళి అనే ప్లేస్లో జరిగింది. ధౌళి కమ్స్ నియర్ భువనేశ్వర్. ధౌళి ఎక్కడుంది? భువనేశ్వర్కు దగ్గరగా ఉన్నటువంటి పట్టణం ధౌళి అని అన్నాం. ఈ ధౌళి వద్ద జరిగినటువంటిదే బ్యాటిల్ ఆఫ్ కళింగ, కళింగ వార్ అని అన్నాం. గుర్తుందా? సో మరి ఏ రాక్ ఎడిక్ట్ చెప్తుంది అంటే 13th రాక్ ఎడిక్ట్, 13వ రాతి శాసనం తెలియజేస్తుంది. 13th రాక్ ఎడిక్ట్ సెడ్ అబౌట్ దిస్ వన్. ఈ కళింగ యుద్ధం గురించి తెలియజేసినటువంటిది ఏది అంటే ఈ 13th రాక్ ఎడిక్ట్ అని అన్నాం. గాట్ ఐడియా? 14 రాతి శాసనాలు వేయించింది అశోకుడు. శిలా శాసనాలను అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఎపిగ్రఫీ అంటాం. భారతదేశంలో మొదటగా శాసనాలు వేయించింది అశోకుడు. He was the first one in India to give inscriptions. Ashoka is the first ruler. He was a great ruler, we can say. గుర్తుందా? సో అలా మరి కళింగ యుద్ధం గురించి ఎన్నవ రాతి శాసనం అంటే 13వ రాతి శాసనం తెలియజేస్తుంది. 13th రాక్ ఎడిక్ట్ that took place అని చెప్పేసి అన్నాం. ఎక్కడ జరిగింది యుద్ధం? ధౌళి వద్ద జరిగింది. It took place there at ధౌళి. That is in the year 261 BC. ఇది ఎప్పుడు జరిగింది? 261 BC అని చెప్పేసి అన్నాం. నెక్స్ట్ వన్ you see. In the period of Maurya, civil court was called. ఇక్కడ ఒకటేమో సివిల్ అన్నాం, ఒకటేమో క్రిమినల్ అని అన్నాం. సివిల్ కోర్ట్ ఈస్ కాల్డ్ ధర్మస్థీయ. సివిల్ కోర్ట్ దట్ ఈస్ కాల్డ్ ఇన్ ద పీరియడ్ ఆఫ్ దిస్ మౌర్యాస్ పీరియడ్లో మరి ఏమని పిలిచాం? దీన్ని ధర్మస్థీయ అన్నాం. అదే రకంగా మరి చూసినట్లయితే క్రిమినల్ కోర్ట్ దట్ ఈస్ కాల్డ్ కంటక శోధన. వన్ ఈజ్ సివిల్ అండ్ వన్ ఈజ్ క్రిమినల్. సివిల్ కోర్ట్ ఈస్ కాల్డ్ ధర్మస్థీయ and criminal court is called Kantaka Shodhana. Ila, so many, this is one of the important bits in Maurya's, you have to remember. Then, which of the following books is not written by Kalidas?
కాళిదాస్ చేత రాయబడనటువంటి గ్రంథం. రాయబడని గ్రంథం ఏది అంటే ఏం గ్రంథాలు రాశాడో తెలిస్తేనే ఏం రాయలేదో తెలుస్తుంది. అందువల్ల యూ హ్యావ్ టు గో త్రూ ద బుక్స్ విచ్ ఆర్ రిటన్ బై కాళిదాస్. నాట్ ఓన్లీ కాళిదాస్, విచ్ ఎవర్ ద పోయిట్ ఇట్ మే బీ, యూ హ్యావ్ టు గో త్రూ. ఖచ్చితంగా గుర్తుండాలి. సో ఇతడు మరి అభిజ్ఞాన శాకుంతలం రాశాడు, మాళవికాగ్నిమిత్రం. సో సింప్లీ యూ హ్యావ్ టు రైట్ మాళవికాగ్నిమిత్రం, రఘువంశం, అభిజ్ఞాన శాకుంతలం, all these are written by this man, but Rajatarangini is not written. Okay, this was Rajatarangini that was not written by Kalidas. So you know well, Kalidas, one of the important poets, lived in the court of Chandragupta II in the period of Guptas in Navaratnas. Among Navaratnas was first and foremost one you know well. He was called Indian Shakespeare. Kalidas is called out Indian Shakespeare. You see, Rajatarangini, that is not written by this one. Kalhana wrote the book Rajatarangini. It said about Kashmir rulers. ఇది ఎవరి గురించి తెలియజేసిందంటే కాశ్మీర్ రాజుల గురించి తెలియజేసినటువంటిది ఏదంటే రాజతరంగిణి అంటున్నాం. కాశ్మీర్ రాజుల గురించి తెలియజేసినటువంటిది ఏది అంటే రాజతరంగిణి అని చెప్పేసి అన్నాం. అలా సో దాట్ యూ హ్యావ్ టు దిస్ రాజతరంగిణి దట్ వాస్ బై కల్హణ. కల్హణ అని అన్నాం. కల్హణ wrote the book Rajatarangini. So I had to remember this one, Rajatarangini, that was written by this Kalhana. Suppose if it is Bilhana, Vikramanka Deva Charitra. This one is Kalhana, that one is Bilhana. You have to remember, right? So next bit, if you see, Samudragupta was called Indian Napoleon. Okay, Indian Napoleon. So simply this LIA, that is sufficient. He was called Indian Napoleon by V.S. Smith. Who called this one as Indian Napoleon? సముద్రగుప్తుడిని ఇండియన్ నెపోలియన్ అని ఎవరు పిలిచారు? ఇతనికి కవిరాజు అని, అశ్వమేధ యోగి అని, ఇండియన్ నెపోలియన్ అని, ఓకే, ఈ బిరుదులన్నీ ఉన్నాయి. మరి హీ వాస్ కాల్డ్ ఇండియన్ నెపోలియన్. సముద్రగుప్త ఇస్ కాల్డ్ హౌ ఇన్ ద సెన్స్ హీ ఇస్ కాల్డ్ ఇండియన్ నెపోలియన్ బై బిఎస్ స్మిత్. దాట్ యూ హ్యావ్ టు రిమెంబర్. ఇతను ఇండియన్ నెపోలియన్ అని పిలిచింది ఎవరు అంటే విఎస్ స్మిత్ అని అంటున్నాం. వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ బిట్స్ అది గుర్తుందా? మరి హ్యావ్ గాట్ ఐడియా? సో దేర్ ఇస్ సో హీ వాస్ కాల్డ్ ఇండియన్ Napoleon అని అన్న విఎస్ స్మిత్. సముద్రగుప్తాస్ పీరియడ్ స్టార్ట్ ఇన్ ద ఇయర్ సముద్రగుప్త అని అంటున్నాం. దిస్ సముద్రగుప్త came to power in the year 335 AD and continued till 380 AD. There is a period of సముద్రగుప్త. సముద్రగుప్తుని కాలం ఏది అంటే ఇది అని చెప్పేసి అన్నాం. He was called by different as these titles are right to this one. Next one you see. So here books are given at the same time. Who are the authors of the books that was asked? In mass of following, చరకుడు చరక సంహిత రాశాడు, శుశ్రుతుడు శుశ్రుత సంహిత రాశాడు, సో ఆర్యభట్ట ఆర్యభట్టీయం, బ్రహ్మగుప్త బ్రహ్మస్ఫుట సిద్ధాంతం. దట్స్ వెరీ ఈజీ ఫర్ యూ. ఓకే, ఆర్యభట్ట ఇస్ కాల్డ్, ఓకే, హీ వాజ్ ఆస్ట్రానమర్. ఆర్యభట్ట హీ వాజ్ ఆస్ట్రానమర్. బ్రహ్మగుప్త ఇస్ కాల్డ్ ఇండియన్ న్యూటన్. శుశ్రుతుడు శుశ్రుత సంహిత, మొదటి కంటి ఆపరేషన్ గురించి ఏ గ్రంథంలో చెప్పబడింది అన్నాడు. ద ఫస్ట్ బుక్ విచ్ సెడ్ అబౌట్ సో దిస్ ఐ ఆపరేషన్, cataract operation, that is from so this one only, Sushruta Samhita. Charaka lived in the court of Kanishka. Charaka Samhita, that is also a book on medical sciences. So all these are the books set about what in the sense medical sciences only. How these medical sciences developed or advanced, they were there in this, you have to remember. Have you got idea? ఇప్పుడు మరి దీనికి ఆన్సర్స్ అని కూడా నీకు తెలుసు. చరకుడు రాసింది చరక సంహిత A4 అని అన్నాం. సుశ్రుత సంహిత B3. So then Aryabhatta, Aryabhattiyam C2, then Brahmagupta, that's 1. So that's correct answer. Have you got idea? So this, so ala mari ivanni kuda so right answer ani cheppesi anna. That's the right answer. Okay. So first one is correct answer. Next one if you see. ఈ క్రింది వారిలో హర్షవర్ధన్ ఆస్థానాన్ని సందర్శించిన చైనా యాత్రికుడు హుయాన్ సాంగ్. హుయాన్ సాంగ్ visited the courts of Harshavardhana. Who is a Chinese traveler visited the court of so this Harshavardhana. Harshavardhana, he was the last greatest Hindu ruler who had visited complete North India. మొత్తం ఉత్తర భారతదేశాన్నంతని పరిపాలించినటువంటి చిట్ట చివరి గొప్ప చక్రవర్తి హర్షవర్ధన. సకల ఉత్తరాపథేశ, he got the title సకల ఉత్తరాపథేశ అనే బిరుదు కలిగిన వాడు సో దిస్ హర్షవర్ధన అని చెప్పేసి అన్నాం. అలా సో మరి ఏ ట్రావెలర్ వచ్చారు ఇతని ఆస్థానం? చైనీస్ ట్రావెలర్ హుయాన్ సాంగ్. హుయాన్ సాంగ్ wrote the book CUQ.
The book written by this traveler. So who visited the court in the sense? This Huyen Song visited the court. She wrote the book సియుకి. ఈ సియుకి అనే గ్రంథాన్ని రాశాడు. హ్యుయన్ సాంగ్ రాసిన గ్రంథం ఏది అంటే సియుకి. బుక్ సియుకి అనే గ్రంథాన్ని రాసినట్లుగా తెలుస్తుంది. ఈ సియుకి గ్రంథాన్ని ఇంగ్లీష్లో అనువదించినది. హూ ట్రాన్స్లేటెడ్ దిస్ వన్ ఇంటూ ఇంగ్లీష్? సియుకి వాస్ ట్రాన్స్లేటెడ్. It was translated into English by Walters. Translated into English. Translated into English. So by Walters. By Walters. You have to remember this one. Walters only translated this one, that you have to. గుర్తుందా? హర్షవర్ధన్ ఆస్థానాన్ని సందర్శించింది హ్యుయన్ సాంగ్. Then who was the Delhi Sultanate ruler who established చెహల్గని? చెహల్గని అంటే 40 మంది తురుష్క సర్దారుల కూటమికి చెహల్గని అని అన్నారు. ఇట్స్ అ కాంబినేషన్ ఆఫ్ 40 టర్కిష్ నోబుల్ సర్దార్స్ ఆర్గనైజేషన్ that's called చెహల్గని that was established by Iltutmish. Who established this one? దీన్ని ఏర్పాటు చేసింది వెదర్ who is this one? You say Qutbuddin Aibak, Babur, Iltutmish, Razia Sultana. So in this the correct answer is Iltutmish. ఎవరు ఏర్పాటు చేశారు దీన్ని అంటే Iltutmish ఏర్పాటు చేయడం జరిగింది. So this 40 Turkish Noble Sardars organization, 40 Turkish Noble Sardars organization అని చెప్పేసి అన్నాం. That's the right answer. Then among the following sentences which are correct related to Balban? Balban introduced the Nowruz festival. Nowruz is New Year's Day. Nowruz పండుగను ప్రవేశపెట్టింది బాల్బన్ అన్నాం. నవరోజ్ అనేది పర్షియన్ ఫెస్టివల్. ఇది న్యూ ఇయర్స్ డే అని అంటున్నాం. నవరోజ్ అంటే న్యూ ఇయర్స్ డే. దీన్ని ప్రవేశపెట్టింది మరి ఎవరన్నట్లయితే ఇట్ ఈస్ బాల్బన్. దట్స్ రైట్. ఇంటాక్సికేటింగ్ డ్రింక్స్ వర్ అబాలిష్డ్. ఇది కూడా కరెక్టే. చెహల్గని వాస్ అబాలిష్డ్. ఇది కూడా కరెక్టే. ఓకే. ఇంట్రడ్యూస్డ్ న్యూ కాయిన్స్ టంకాజిటాల్. ఇది తప్పు. మరి టంకాజిటాల్ను ప్రవేశపెట్టింది ఇల్టుట్మిష్. హూ ఇంట్రడ్యూస్డ్ న్యూ కాయిన్? సిల్వర్ కాయిన్ టంకా అండ్ కాపర్ కాయిన్ జిటాల్. ఈ రెండింటిని ప్రవేశపెట్టింది ఎవరంటే ఇల్టుట్మిష్. హూ ఇంట్రడ్యూస్డ్ టంకా అండ్ జిటాల్? టంకా జిటాల్ దే వర్ ఇంట్రడ్యూస్డ్ బై దిస్ ఇల్టుట్మిష్. ఇల్టుట్మిష్ ప్రవేశపెట్టిన నాణ్యాలు కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్. ఇంకా 3 కూడా కరెక్టే. ఓకే. ఎవరికి సంబంధించి? బాల్బన్కు సంబంధించి సరి అయినవేవి అని అన్నాం. బాల్బన్కు సంబంధించి సరి అయినవి ఈ 3 కూడా సరి అయినవి. ఇంట్రడ్యూస్డ్ నవరోజ్ ఫెస్టివల్, ఇంటాక్సికేటింగ్ డ్రింక్స్ మత్తు పానీయాలు రద్దు చేశాడు, చెహల్గని రద్దు చేశాడు. ఇవన్నీ కూడా కరెక్ట్ ఆన్సర్స్ అని చెప్పేసి అన్నాం. ఓకేనా? దెన్ అమాంగ్ ఢిల్లీ సుల్తానేట్ రూలర్స్ సో హూస్ ప్యాలెస్ వాస్ కాల్డ్ రెడ్ ప్యాలెస్? రెడ్ ప్యాలెస్ అని దేనికి పేరు? వన్స్ అగైన్ బాల్బన్ ఓన్లీ. మళ్ళీ బాల్బనే రెడ్ ప్యాలెస్ అని అన్నారు. ఓకే. దీనికి ఏమని పేరు? రెడ్ ప్యాలెస్. హూస్ ప్యాలెస్ ఈస్ కాల్డ్ రెడ్ ప్యాలెస్? దట్ ఈస్ బాల్బన్స్ ప్యాలెస్. That is called Red Palace అని అంటున్నాం. Among Delhi Sultanate rulers. So this Balbani was the greatest ruler among the rulers of slave dynasty. ఈ స్లేవ్ డైనాస్టీ బానిస వంశంలో పరిపాలించినటువంటి రాజులలో గొప్పవాడుగా పేరుగాంచిన వాడు ఎవరంటే బాల్బన్. ఓకే. బహావుద్దీన్ అసలు పేరు అని చెప్పేసి అన్నాం. నెక్స్ట్ వన్. టు లుక్ ఆఫ్టర్ మార్కెట్ రిఫార్మ్స్ అలావుద్దీన్ ఖిల్జీ ఇంట్రడ్యూస్ ద డిపార్ట్మెంట్ కాల్డ్. ఏ శాఖను ఏర్పాటు చేశాడు? ఎందుకంటే సైన్యానికి జీతాలు ఇచ్చే పద్ధతిని ప్రవేశపెట్టింది అలావుద్దీన్ ఖిల్జీ. ప్రొవైడెడ్ salaries to the soldiers, directly salaries. Jagir system that existed previously, that Jagir system that was abolished and provided salaries to the soldiers. మరి అలా చేశాడు కాబట్టి మార్కెట్ సంస్కరణను ప్రవేశపెట్టాడు. మార్కెట్ రిఫార్మ్స్ అని అంటున్నాం. మరి మార్కెట్ సంస్కరణ ఎప్పుడైతే ప్రవేశపెట్టాడో దీన్ని చూడడానికి ఏర్పాటు చేసింది షహనాయి మండి. దిస్ వాజ్ ఎస్టాబ్లిష్డ్. షహనాయి మండి, దివానీ రియాసత్ 2 ఏర్పాటు చేశాడు. ఇచ్చిన దాంట్లో మనకి ఏది అంటే ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ ఇస్ షహనాయి మండి. దాట్ యూ హ్యావ్ టు రిమెంబర్. అర్థమైందా? మార్కెట్ సంస్కరణలను చూడడానికి అలావుద్దీన్ ఖిల్జీ ఏర్పాటు చేసిన ప్రవేశపెట్టిన శాఖ ఏది అని అన్నాం. ప్రవేశపెట్టిన శాఖ ఏది అంటే షహనాయి మండి అనేది మరి ప్రవేశపెట్టినట్లుగా తెలుస్తుంది. దట్స్ ద కరెక్ట్ ఆన్సర్. హుమయూన్ నామా వాజ్ రిటన్ బై. అతని సోదరి గుల్బదన్ బేగం రాసింది. హుమయూన్ నామాను ఎవరు రాశారు? అతని సోదరి. హుమయూన్ అంటే మరి చూసినట్లయితే అదృష్టవంతుడు అన్నాం, కానీ చాలా దురదృష్టవంతుడు.
Humayun means very lucky, but he is very unlucky in a naam. Okay, Humayun Nama, that is written by whom in the sense it's written by his sister Gulbadan Begum, like that. So one of the important bits in that, so Gulbadan Begum అనేది కరెక్ట్ ఆన్సర్ అని చెప్పేసాను. ఇవన్నీ కూడా మిగతావి రాంగ్ ఆన్సర్స్గా సో చూడవచ్చు. సో దెన్ అమాంగ్ మొఘల్ ఎంపైర్స్ హూ అబాలిష్డ్ ఫోర్సిబుల్ కన్వర్షన్స్ ఇంటూ స్లేవరీ. ఈ ఫోర్సిబుల్ కన్వర్షన్స్ అంటే బలవంతంగా బానిసలుగా మార్చే పద్ధతిని ఎవరు రద్దు చేశారు? సో బలవంతంగా బానిసలుగా మార్చే పద్ధతిని 1562లో, ఇట్ ఈస్ ఇన్ ద ఇయర్ 1562, సో దట్ వాస్ అబాలిష్డ్ బై అక్బర్. ఫోర్సిబుల్ కన్వర్షన్స్ ఇంటూ స్లేవరీ, దట్ వాస్ ఇన్ ద ఇయర్ 1562. 1562లో మరి అబాలిష్ చేసింది ఎవరంటే అక్బర్. అక్బర్స్ పీరియడ్ దట్ వాస్ స్టార్టెడ్ ఇన్ ద ఇయర్ అక్బర్, హీ వాజ్ ఎంపరర్ ఫ్రమ్ 1556 అండ్ కంటిన్యూడ్ టిల్ 1605. 1556 నుంచి 1605 వరకు ఉన్నట్లుగా తెలుస్తుంది. మరి బలవంతంగా బానిసలుగా మార్చే పద్ధతి రద్దు చేసింది ఎప్పుడంటే 1562. ఓకే, 1562లో దీన్ని రద్దు చేసినట్లుగా తెలుస్తుంది. గుర్తుందా? సో అమాంగ్ మొఘల్ ఎంపరర్స్, ఈ మొఘల్ చక్రవర్తుల్లో ఈ బలవంతంగా బానిసలుగా మార్చే పద్ధతిని రద్దు చేసింది దట్ ఈస్ అక్బర్. గుర్తుందా? సో అక్బర్ ఓన్లీ అబాలిష్డ్ దిస్ వన్. He was the greatest ruler among all the rulers of Mughals. Then, whose period the paintings of Mughals reached to hallmark? ఎవరి కాలంలో మొఘల్ చిత్రకళ ఎవరి కాలంలో అత్యున్నత స్థాయికి చేరింది? చిత్రకళ అంటున్నాం. వాస్తు శిల్పకళలు అయితే, సో వాస్తు శిల్పకళలు ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ రీచ్ టు హాల్మార్క్ ఇన్ ద పీరియడ్ ఆఫ్ షాజహాన్. అలా కాకుండా ఇక్కడ మరి చిత్రకళ అని అంటున్నాం. దాట్స్ రీచ్ టు హాల్మార్క్ ఇన్ ద పీరియడ్ ఆఫ్ జహంగీర్. జహంగీర్ కాలంలో ఇది అత్యున్నత స్థాయికి చేరడం అనేది ఇన్ ద పీరియడ్ ఆఫ్ జహంగీర్ ఓన్లీ. హూస్ పీరియడ్ ఇట్ రీచ్ టు హాల్మార్క్? ఇట్ రీచ్ టు హాల్మార్క్ ఇన్ ద పీరియడ్ ఆఫ్ దిస్ జహంగీర్ అని చెప్పేసాను. హూస్ పీరియడ్ ఇన్ ద పీరియడ్ ఆఫ్ జహంగీర్ ఓన్లీ. మరి అక్బర్ కాలంలో చిత్రకళ లేదా అంటే ఉంది, కానీ అత్యున్నత స్థాయికి చేరింది ఎవరి కాలంలో అంటే మరి జహంగీర్ కాలంలో చేరినట్లుగా తెలుస్తుంది. దాట్స్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ యూ హ్యావ్ టు. ఓకే, దెన్ మరి చూస్తే ఇన్ విచ్ ఇయర్ ఔరంగజేబ్ అటాక్డ్ గోల్కొండ? ఇట్స్ ఇన్ ద ఇయర్ 1687. దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్, యు నో వెల్. ఇన్ విచ్ ఇయర్? 1687. గోల్కొండను పరిపాలిస్తున్నటువంటి చివరి వాడు అబుల్ హసన్ తానిషా. ఈ అబుల్ హసన్ తానిషాను చివరికి బంధించి ఇతన్ని దౌలతాబాద్ కోటలో బంధించారు. హీ వాస్ టేకెన్ టు దౌలతాబాద్ ఫోర్ట్ and he was imprisoned there at Dawlatabad Fort. He was sent to jail in the year 1687. He was dead in jail in the year 1700. 13 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించి మరణించింది అబుల్ హసన్ తానిషా. చివరి ఓకే గోల్కొండ సుల్తాన్ అని చెప్పేసి అన్నాం. అంటే సో దిస్ కుతుబ్ షాహీస్, ఎవరు కుతుబ్ షాహీస్లో చివరి వాడు అని చెప్పేసాను. దాట్స్ ఇన్ విచ్ ఇయర్? ఇన్ ద ఇయర్ 1687 ఓన్లీ ఔరంగజేబ్ అటాక్డ్ గోల్కొండ. విచ్ ఇయర్? 1687. దట్స్ ద కరెక్ట్ ఆన్సర్, యూ హ్యావ్ టు నో. ఓకే, ఏ సంవత్సరంలో దండయాత్ర చేశాడన్నట్లయితే 1687. మరి ఇక్కడ ఇతనికి అబుల్ హసన్ తానిషా 2 కమాండర్స్, వన్ ఆఫ్ ద కమాండర్స్ డిసీవ్డ్. అతని 2 కమాండర్స్లో one of the commanders deceived this Abul Hasan Tanisha. With that only at night hours Golconda gates were opened. Golconda ద్వారాలు ఓపెన్ చేసినట్లుగా తెలుస్తుంది అలా. సో యూ హ్యావ్ టు రిమెంబర్ దట్ వన్. ఇక చూసినట్లయితే నెక్స్ట్ వన్ మ్యాథ్స్ ఫాలోయింగ్. ఎవరెవరు ఎప్పుడు వచ్చారనేది ఇయర్స్ అడిగాడు. ఓకే, ఇక్కడ అడిగింది ఇయర్స్. సో యూ సీ ద ఇయర్స్. ద పోర్చుగీస్ పీపుల్, ద డచ్, ద బ్రిటిష్, ద డానిష్, వీళ్ళ గురించి అడగడం అనేది జరిగింది. మరి పోర్చుగీస్ వాళ్ళు ఎప్పుడు వచ్చింది? 1498. దే కేమ్ ఇన్ ద ఇయర్ 1498. సో 1B. ఓకే, యూ హ్యావ్ టు రిమెంబర్. ద డచ్ కేమ్ ఇన్ ద ఇయర్ 1605. సో దిస్ 2A, 1B, 2A, రైట్? దిస్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. దెన్ ద బ్రిటిష్ కేమ్ ఇన్ ద ఇయర్ సో 1608లో రావడం జరిగింది. డానిష్ ఇన్ ద ఇయర్ 1620. ఇలా సో మరి ఇయర్స్ ఎప్పుడెప్పుడు వచ్చారు వీళ్ళు? ఎంట్రీ ఆఫ్ యూరోపియన్స్ అని అంటున్నాం, అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్. వీళ్ళు ఎప్పుడెప్పుడు వచ్చారు? ఇన్ విచ్ ఇయర్ దే కేమ్ టు ఇండియా? మరి ఏ సంవత్సరాల్లో వీళ్ళు రావడం జరిగింది అన్నట్లయితే యూ హ్యావ్ టు రిమెంబర్ ఆల్ దీస్ ఇయర్స్. ద పోర్చుగీస్ కేమ్ ఇన్ ద ఇయర్ 1498, ద డచ్ కేమ్ ఇన్ ద ఇయర్ 1605, ద బ్రిటిష్ ఇన్ ద ఇయర్ 1608 and the Danish 1620.
ఇలా ఇప్పుడు వచ్చినట్లుగా తెలుస్తుంది. దాట్ యూ హ్యావ్ టు రిమెంబర్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ బిట్స్ ఇది. ఎందుకంటే ఎగ్జామినేషన్లో చాలాసార్లు దీన్ని అడగడం అనేది జరిగింది. నెంబర్ ఆఫ్ టైమ్స్ దట్ వాజ్ ఆస్క్డ్ ఇన్ ద ఎగ్జామినేషన్. యూ హ్యావ్ టు రిమెంబర్ దిస్. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి ఎవరెవరు ఎప్పుడు వచ్చారు అనేది. సో నీకు గుర్తుండాలి. సో దెన్ నెక్స్ట్ వన్ మ్యాథ్స్ ద ఫాలోయింగ్. మళ్ళీ కూడా ఈ కర్ణాటిక్ వార్స్, ఫస్ట్ కర్ణాటిక్ వార్, సెకండ్ కర్ణాటిక్ వార్, సో ఫస్ట్ మైసూర్ వార్, సెకండ్ మైసూర్ వార్, ఈ ట్రీటీస్ అడిగాడు చూడు ఇక్కడ. ఫస్ట్ కర్ణాటిక్ వార్ ఏ సంధితో ముగిసింది? ట్రీటీ ఆఫ్ ఎక్స్లా చాపల్. ట్రీటీ ఆఫ్ ఎక్స్లా చాపల్ అంటే 1కు 1 కరెక్ట్ అవుతుంది. 1A అనేదే కరెక్ట్ అవుతుంది. ఈ రెండింటికి 1A ఉంది మరి. ఓకే. సెకండ్ కర్ణాటిక్ వార్ మరి చూసినట్లయితే ట్రీటీ ఆఫ్ పాండిచ్చేరి 2C. మరి 2C అంటే ఇది కరెక్ట్ అవుతుంది. 2C 1A 2C. సో ఫస్ట్ మైసూర్ వార్ ట్రీటీ ఆఫ్ మద్రాస్ B అవుతుంది. ఓకే 3B అవుతుంది. సో తర్వాత సెకండ్ మైసూర్ వార్ అని చెప్పేసి అన్నాం. సెకండ్ మైసూర్ వార్ ట్రీటీ ఆఫ్ మంగళూర్. సో ఇలా మరి ఇవన్నీ కూడా నీకు గుర్తుండాలి. యూ హ్యావ్ టు రిమెంబర్ దిస్ వన్. సో B ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్. మొదటి కర్ణాటక యుద్ధం ఏ సంధితో ముగిసింది? ఎక్స్లా చాపెల్ సంధి. రెండవ కర్ణాటక యుద్ధం పాండిచ్చేరి సంధి. మొదటి మైసూర్ యుద్ధం మద్రాస్ సంధి. రెండవ మైసూర్ యుద్ధం మంగళూరు సంధి. ఇలా సో మరి ఆల్ దీస్ ఆర్ గివెన్ హియర్. ఇవన్నీ కూడా ఇవ్వడం అనేది జరిగింది. నువ్వు జాగ్రత్తగా చూడగలిగితే ఖచ్చితంగా ఇది కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే ట్రీటీస్ ఎగ్జామినేషన్లో ట్రీటీస్ కూడా అడుగుతాడు. లేదా ఈ క్రింది ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ ఏమైతే ఉన్నాయో అందులో సరి కానిది ఏది లేదా సరి అయినది ఏది అలా అడుగుతాడు. సరి కానిది లేదా సరి అయినది అని అడిగినప్పుడు సో దాన్ యూ హ్యావ్ టు రిమెంబర్ దాట్. ఖచ్చితంగా అది గుర్తుండాలి. ఓకేనా? సో నెక్స్ట్ వన్ చూస్తే సో దిస్ హూ కామెంటెడ్ దాట్ 1857 revolt is Hindu-Muslim conspiracy against the British. ఇది హిందువులు ముస్లింలు కలిసి చేసిన కుట్ర. 1857 సిపాయిల తిరుగుబాటు. వీళ్ళిద్దరూ కలిసి చేసిన కుట్ర అని అన్నది అవుట్రామ్ అండ్ టేలర్. ఎవరన్నది? అవుట్రామ్ అండ్ టేలర్. వీళ్ళు మరి పేర్కొన్న అవుట్రామ్ అండ్ టేలర్ కామెంటెడ్ దాట్ ఇట్ ఈస్ హిందూ-ముస్లిం కాన్స్పిరసీ. హిందువులు ముస్లింలు కలిసి చేసినటువంటి కుట్ర ఇది. ఇద్దరు ఒకటిగా చేసిన కుట్ర అని అన్నది ఎవరంటే దిస్ అవుట్రామ్ అండ్ టైలర్. సర్ జాన్ సీలీ ఏమన్నాడంటే ఇట్ ఈస్ సెల్ఫిష్ మ్యూటినీ అని అన్నాడు. ఇది స్వార్థపూరిత బుద్ధితో జరిగింది కానీ దేశభక్తితో కాదు అని అన్నది ఎవరంటే సర్ జాన్ సీలీ. విడి సావర్కర్ ఏమో మొదటి స్వాతంత్ర్య సంగ్రామం అని పేర్కొన్నట్లుగా తెలుసు. ఇట్ వాస్ కాల్డ్ ఫస్ట్ వార్ ఆఫ్ ఇండియన్ ఇండిపెండెన్స్ బై విడి సావర్కర్ అని చెప్పేసి అన్నాం. ఇట్ ఈస్ నైదర్ ఎ రివోల్ట్ నార్ ఎ రెవల్యూషన్ అన్నది ఆర్సిమల్. దీన్ని విప్లవం అని అనలేము, తిరుగుబాటు అని కూడా అనలేము అని అన్నది ఆర్సి మజుందార్. కానీ ఇక్కడ మరి ఇచ్చినటువంటి దీంట్లో మనకు దిస్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అవుట్రామ్ అండ్ టేలర్ అని చెప్పేసి అని అన్నాం. దట్స్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్. ఇక చూసినట్లయితే ది సతీ ప్రొహిబిషన్ యాక్ట్ వాస్ పాస్డ్ ఇన్ ద ఇయర్. ఇట్ ఈస్ ఇన్ ద ఇయర్ 1829. యు నో వెల్. సతీ ప్రొహిబిషన్ యాక్ట్, లార్డ్ విలియం బెంటింగ్. సతీ సహగమన నిషేధ చట్టం విత్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ రాజా రామమోహన్ రాయ్. ఎవరి సహకారంతో, ఎవరి యొక్క ప్రోద్బలంతో సతీ సహగమన నిషేధ చట్టం చేయడం జరిగింది? ఇట్ ఈస్ విత్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ రాజా రామమోహన్ రాయ్. At last, Sati Prohibition Act that was passed. Sati Prohibition Act and Sati Sahagamana Nishedha Chattam. In which year? That's in the year 1829. During that time, Lord William Bentinck was a Governor General. అప్పుడున్నటువంటి గవర్నర్ జనరల్ ఎవరు అంటే లార్డ్ విలియం బెంటింగ్ అన్నాం. ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టింది కూడా లార్డ్ విలియం బెంటింగ్ ఆన్ ద రికమెండేషన్స్ ఆఫ్ లార్డ్ మెకాలే. గుర్తుందా? సో లైక్ దట్ హియర్ దట్స్ ఇన్ విచ్ ఇయర్ 1829 that you have to remember. 1829లో ఈ నిషేధ చట్టం, సతీ సహగమన నిషేధ చట్టం. సతీ, whenever husband dies, wife also used to die on the pyre of the husband, that is called sati. Sati is different from jauhar. Sati that is different from jauhar అని అంటున్నాం. జౌహార్లో అగ్నిలో దూకి ఆత్మహత్య చేసుకోవడాన్ని జౌహార్ అని, ఇక్కడేమో దీన్ని సతీ అని అన్నాం. అలా సో దట్స్ డిఫరెంట్. సతీ ఈజ్ డిఫరెంట్, జౌహార్ ఈజ్ డిఫరెంట్ అని చెప్పేసి అంటున్నాం. మరి సతీ ప్రొహిబిషన్ యాక్ట్ ఎప్పుడు అంటే 1829. ఇట్ ఈస్ బై లార్డ్ విలియం బెంటింగ్. దాట్ యూ హ్యావ్ టు రిమెంబర్. లార్డ్ విలియం బెంటింగ్ అని అన్నాం. Lord William Bentinck only passed this Sati Prohibition Act. Lord William Bentinck was the Governor General from 1828. He came to power, continued till 1835. There's a period of, so this Lord William
బెంటింగ్ దాట్ యూ హ్యావ్ టు రిమెంబర్. గుర్తుందా? సో ఈ రకంగా మరి 1829 అనేది ఇంపార్టెంట్. నెక్స్ట్ బిట్ చూస్తే హూ గేవ్ ద స్లోగన్ గో బ్యాక్ టు వేదాస్ అండ్ వేదాస్ ఆర్ ద ట్రెజర్ ఆఫ్ నాలెడ్జ్. వేదాలకు తరలి వెళ్ళండి, వేదాలు విజ్ఞానానికి సర్వస్వాలని పేర్కొన్నది స్వామి దయానంద సరస్వతి. నోబెల్ స్వామి దయానంద సరస్వతి వాస్ కాల్డ్ ఇండియన్ మార్టిన్ లూథర్. ఇతనికి ఏమని పేరుంది? ఇండియన్ మార్టిన్ లూథర్ అని అన్నారు. ఎవరిని? స్వామి దయానంద సరస్వతి. హి వాజ్ ద ఫస్ట్ వన్ టు సే ద వర్డ్ స్వరాజ్. స్వరాజ్ అనే పదాన్ని మొదటగా ఉపయోగించింది కూడా స్వామి దయానంద సరస్వతి. అయితే స్వరాజ్ ఈజ్ మై బర్త్ రైట్ అండ్ ఐ షాల్ హ్యావ్ ఇట్. స్వరాజ్యం నా జన్మ హక్కు, సాధించి తీరుతాను అని అన్నది బాలగంగాధర్ తిలక్. అలా సో మరి ఇక్కడ మరి చూసినట్లయితే వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో గో బ్యాక్ టు వేదాస్ అండ్ వేదాస్ ఆర్ ద ట్రెజర్ ఆఫ్ నాలెడ్జ్ అని అన్నది స్వామి దయానంద సరస్వతి. దయానంద సరస్వతి సో పేర్కొన్నట్లుగా స్వామి వివేకానంద హి వాజ్ సో దేస్ ఎస్పెషలీ రామకృష్ణ మిషన్. స్వామి వివేకానంద ఏర్పాటు చేసింది రామకృష్ణ మిషన్. యు నో వెల్ 1897 బేలూర్ వాజ్ ద హెడ్ క్వార్టర్స్ ఫర్ దట్. దాని హెడ్ క్వార్టర్స్ ఇది అంటే బేలూర్ అని అంటున్నాం. ఇలా సో ఇక్కడ మరి ఇచ్చిన అంశాలలో మనకు చూసినట్లయితే స్వామి దయానంద సరస్వతి దిస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్. గో బ్యాక్ టు వేదాస్, వేదాస్ ఆర్ ద ట్రెజర్ ఆఫ్ నాలెడ్జ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే మ్యాథ్స్ ద ఫాలోయింగ్. హోమ్ రూల్ లీగ్. హోమ్ రూల్ లీగ్ ఎప్పుడు? దట్ ఈస్ ఇన్ ద ఇయర్ 1916. హోమ్ రూల్ లీగ్ ఎప్పుడు? 1916. చంపారన్ సత్యాగ్రహ 1917. So there is non-cooperation movement 1920 by Gandhi. CPI party started in the year 1925. ఇలా ఇవన్నీ కూడా మరి హోమ్ రూల్ లీగ్ 1916 1B అని అన్నాం. 1B అంటే ఇది. ఓకే, రెండవది చంపారన్ సత్యాగ్రహ 2A అని అన్నాం. 2A. నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ 1920 D అన్నాం. లాస్ట్ వన్ C అన్నాం. సిపిఐ పార్టీ 1925. సిపిఐ పార్టీని ఎవరు ఏర్పాటు చేశారు? హూ established this? So CPI party in the year 1925. M.N. Roy, S.A. Dange were the founders of CPI. M.N. Roy, Manavendranath Roy and S.A. Dange, Sripada Amruta Dange, they were the founders of this party, CPI party, that came into force. In which year? 1925 only this came into force. That you had to. Nationalization of industries. Nationalization of industries. That's one. Land reforms. You have to bring, they demanded the government to bring land reforms. భూ సంస్కరణలు తీసుకురావాలి. అదే రకంగా పరిశ్రమలను జాతీయం చేయాలి, పనికి తగిన వేతనం ఇవ్వాలి. ఇటువంటివన్నీ కోరింది ఈ సిపిఐ అని చెప్పేసి అన్నాం. ఇలా సో ద సిపిఐ పార్టీ దట్ కేమ్ టు ఫోర్స్ ఇన్ ద ఇయర్ 1925. that you know well. Champaran Satyagraha, that is the first and foremost man Satyagraha that is started by Gandhi. దక్షిణాఫ్రికా నుండి భారతదేశానికి వచ్చిన తర్వాత మహాత్మా గాంధీ చేపట్టిన మొట్టమొదటి సత్యాగ్రహ చంపారన్. దట్స్ ఇన్ విచ్ ఇయర్ 1917. మహాత్మా గాంధీ అని చెప్పేసి అంటున్నాం. చంపారన్ సత్యాగ్రహకు ఇతన్ని రమ్మని ఆహ్వానించింది రాజ్ కుమార్ శుక్లా. Who invited Gandhi to Champaran Satyagraha? That is Raj Kumar Shukla, that you have to remember. So the last bit, which is the autobiography of Subhash Chandra Bose. Subhash Chandra Bose యొక్క autobiography ఏది అంటే Indian Struggle. That's the autobiography of this one, Indian Struggle. My Experiments with Truth, Gandhi's autobiography, you know well. APJ Abdul Kalam's autobiography, Wings of Fire. Wings of Fire, that is autobiography of APJ Abdul Kalam, passed away, you know well. Okay, Missile Man, Wings of Fire అని అన్న. My Experiments with Truth, Mahatma Gandhi's autobiography. Indian Struggle, that is autobiography of Subhash Chandra Bose. Subhash Chandra Bose, he was called. So Gandhini ఏమని పిలిచాడు సుభాష్ చంద్ర బోస్? ఓకే, he was called జాతిపిత, ఫాదర్ ఆఫ్ ద నేషన్ అని గాంధీని పిలిచింది ఎవరంటే సుభాష్ చంద్ర బోస్. సుభాష్ చంద్రబోస్ను గాంధీ ఏమన్నాడు అంటే ప్రిన్స్ అమాంగ్ పేట్రియాట్, దేశభక్తుల్లో రాకుమారుడి లాంటి వాడు సుభాష్ చంద్రబోస్ అని పేర్కొన్నట్లుగా తెలుస్తుంది గాంధీ అన్నాం. ఇలా సో దిస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ ఇండియన్ స్ట్రగుల్ అని చెప్పేసి అన్నాం. సుభాష్ చంద్రబోస్ ఆటోబయోగ్రఫీ ఏది అంటే సో దట్ ఇస్ ద ఇండియన్ స్ట్రగుల్ అని చెప్పేసి అన్నాం. సో నీకు ఎగ్జామినేషన్లో మరి దీస్ ఆర్ 30 బిట్స్ ఫర్ యూ. సో ఎగ్జామినేషన్లో యూ కెన్ స్కోర్ గుడ్ మార్క్స్. ఓకే, ఈ వీడియోస్ అన్నీ కూడా చూడాలి. యూ హ్యావ్ టు గో త్రూ ఆల్ సబ్జెక్ట్స్. మెయిన్లీ మ్యాథమెటిక్స్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్. ఓకే,
సో యూ హ్యావ్ టు గో త్రూ మ్యాథమెటిక్స్, యూ హ్యావ్ టు గో త్రూ జనరల్ స్టడీస్. ఇవన్నీ జాగ్రత్తగా చూడగలిగితే 100% you are going to secure job. Okay, wish you all the best. Thank you.